హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మొన్న మా అపార్ట్మెంట్స్ లో కిట్టి పార్టీ అరేంజ్ చేసాం. కిట్టి పార్టీ అంటే ఇంక తెలుసు కదా, గేమ్ షో, సింగింగ్, డాన్సింగ్ ఇలా అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అండ్ దాంతో పాటు ఫుడ్ విషయానికి వస్తే చెప్పాలా, సో ఫుడ్ విషయంలో కూడా చక్కగా చాలా వెరైటీస్ తెప్పించుకున్నాము. అండ్ చాలా మటుకు అందరం ఎంజాయ్ చేసాం. కానీ కొంతమంది ప్లేట్ నేను చూసానండి, అస్సలు ఒకటి లేదా 2 చపాతీ అంతే ఫినిష్ అయిపోయింది. ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు తినట్లేదు అని ఆలోచించాను, అడిగాను కూడా. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఒకటే, డైటింగ్ అని. సో హెల్త్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు అండి, డైటింగ్ కూడా చేయొచ్చు. కానీ డైటింగ్ అనేది ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే ఏమీ తినకుండా కొంచెం ఫుడ్ మరీ తగ్గించేసి డైటింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది అస్సలు కరెక్ట్ కాదండి. మనం ఏమి తినకుండా డైటింగ్ చేస్తే ఇంకా హెల్త్కి ప్రాబ్లం. సో మీరేం తీసుకున్నా కూడా కొంచెం లిమిట్గా తీసుకోండి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వెజిటేబుల్ ప్రతి ఒక్కటి కూడా, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలా ఏదైనా తినొచ్చండి మనం హ్యాపీగా. కానీ ఏం తిన్నా కూడా లిమిట్గా తింటే అది డైటింగ్ అంటే. సో ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే, అస్సలు తినకుండా ఉండ కూడా ప్రాబ్లమే. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మీకు నచ్చిన ఫుడ్ కొంచెం లిమిట్గా తీసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేయండి. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నేను ఈరోజు చేయబోతున్నాను చాలా మంది ఫేవరెట్ డిష్. అఫ్ కోర్స్ నాకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టము. ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను, అదే బ్రొకోలీ పుదీనా పెసరట్. సో పెసరట్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు చెప్పండి, అఫ్ కోర్స్ నాకు ఇష్టమే. కాకపోతే ఈరోజు మనం బ్రొకోలీ పుదీనా కలిపి చేయబోతున్నాం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. బ్రొకోలీ పుదీనా పెసరట్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పెసరట్టుకి మనకి పెసలు కావాలి కాబట్టి ఆల్రెడీ ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాను. దీన్ని మనం పెసరట్టు బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో ఇది మినిమం మనకి 4 to 5 hours కొంచెం నానితే బాగుంటుంది. జార్ తెచ్చుకొని ఓకే. సో ఇందులోనే మనం పెసలు, తర్వాత ఏం చెప్పాం, బ్రొకోలీ పుదీనా, కాబట్టి పుదీనా కూడా మనం ఇందులోనే వేసేద్దాం. సో బాగా మిక్స్ అయ్యి పెసరట్టు తింటున్నప్పుడు మనకు ఆ మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. తర్వాత కొంచెం వెల్లుల్లి, అల్లం అండ్ ఫైనల్గా ఉప్పు. సో ఉప్పు సరిపడా వేసుకోండి, కొంచెం వేసుకున్నా పర్లేదు. తర్వాత బ్యాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. సో ఇది మనం ఇప్పుడు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ చేయాలి కదా, కాబట్టి ఓకే. పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఫస్ట్ మనం బ్యాటర్ చూసుకుందాం, వాటర్ సరిపోతే కలుపుకోవచ్చు. పెసరట్టు అంటే దోశలాగే వేసుకుంటాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా కొంచెం పల్చగానే ఉండాలి. సో ఇది కొంచెం థిక్ అయింది కాబట్టి ఇందులో మనం వాటర్ కలుపుకుందాం. సో చూసుకొని మిక్స్ చేసుకోండి, మరీ పలుచగా అయిపోతే మనకి దోశ రాదు. సో వాటర్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. సో రెగ్యులర్గా మనకి పెసలు ఇలాంటి స్ప్రౌట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రోజు కూడా స్ప్రౌట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. సో పెసలనే కాదు, మొలకెత్తిన పెసలు తినచ్చు ఒకరోజు. అండ్ ఇలా మనకి మొలకెత్తిన స్ప్రౌట్స్ ఏదైనా కూడా చాలా మంచిది. సో డైరెక్ట్గా పచ్చి తినలేకపోతే కొంచెం లైట్గా పోపేసుకొని తినచ్చు. లేదా ఇప్పుడు నేను పెసలతో పెసరట్టు వేస్తున్నాను కదా, సో మీరు కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా దోశలా ట్రై చేయొచ్చు. లేకపోతే ఆల్ మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని మీరు చక్కగా ఇలా పేస్ట్ చేసుకొని, అంటే మిక్సీ పట్టి బ్యాటర్ రెడీ చేసుకొని దోశలా వేసుకొని తినచ్చు. సో ఏదో విధంగా మనకి
అన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ స్ప్రౌట్స్ కానీ మన బాడీకి కంపల్సరీ కావాలండి. ఓకే, ఇక్కడ పాన్ కూడా ఆన్ చేసేద్దాం. సో హీట్ అవుతుంది కొంచెం. ఆ తర్వాత చక్కగా వేడివేడిగా పెసరట్టు వేసుకొని తినచ్చు. సో ఇది బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ పాన్ కూడా హీట్ అయింది. దోసాను వేసుకుందాం. అసలు పెసరట్టు అంటే అందరికీ కూడా ముందు గుర్తొచ్చేది పెసరట్ ఉప్మా. సో పెసరట్తో మంచి కాంబినేషన్ ఉప్మా. మాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పెసరట్ ఉప్మా అన్నది చక్కగా అవైలబిలిటీ ఉంటుంది. సో దీనిపైన మనం ముందు అనుకున్నాం కదా బ్రొకోలీ మింట్ పెసరట్ అని. సో బ్రొకోలీని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి బ్రొకోలీ మనకి లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఓకే, అండ్ తర్వాత మిర్చి, తర్వాత కొత్తిమీర అండ్ ఫైనల్ గా ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. సో ఇవన్నీ వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, సో నూనె వేసుకొని మనకి ఇది కొంచెం కుక్ అవ్వాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని రెండు వైపులా కూడా కాల్చుకుందాం. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. సో పెసరట్టు మనకి చక్కగా కుక్ అయింది. ఓకే, సో దీని మీద మనం డిఫరెంట్ గా బ్రొకోలీ యూజ్ చేసాం కదా. కావాలి అంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అన్ని ఒకేసారి వేసామనుకోండి, వెజిటేబుల్స్ అన్ని వేస్తే కొంచెం హెవీగా అయిపోతుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ని ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం బ్రొకోలీ అండ్ మింట్ ట్రై చేసాం కదా పుదీనా. సో ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఆవిరికి అంటే ఆ స్టీమ్కే మనకి ఈ బ్రొకోలీ అంతా కూడా కుక్ అయిపోతుంది. వేడివేడిగా బ్రొకోలీ పుదీనా పెసరట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బ్రొకోలీ పుదీనా పెసరట్కి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బ్రొకోలీ 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 5, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బ్రొకోలీ పుదీనా పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసరపప్పు, పుదీనా, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దోశ పాన్ పై బ్యాటర్ ను దోశలా వేసుకొని పైనుంచి బ్రొకోలీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని కాల్చుకొని సర్వ్ చేసుకుంటే బ్రొకోలీ పుదీనా పెసరట్టు రెడీ. బ్రొకోలీ పుదీనా పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. రెగ్యులర్ గా పెసరట్టు తింటూ ఉంటాం, నాకు చాలా ఇష్టం అని చెప్పే ముందే. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్రొకోలీ వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సో ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఇందులో స్పెషల్ గా పెసరట్లోనే మనం పుదీనా కలిపాం కదా. సో తింటున్నప్పుడు మనకి మింట్ టేస్ట్ మాత్రం చాలా చక్కగా తెలుస్తుంది. దాంతో పాటు బ్రొకోలీ అంతా కూడా హాఫ్ కుక్ అయిందనమాట. సో హాఫ్ కుక్ అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది బ్రొకోలీది. సో పైనంతా కూడా బ్రొకోలీ, తింటున్నప్పుడు పుదీనా ఫ్లేవర్, ఈ 2 ఫ్లేవర్లు కూడా ఇందులో పర్ఫెక్ట్ గా కుదిరాయి. పెసరట్టు మాత్రం అదిరిపోయింది. సో పెసరట్టు చక్కగా గ్రీన్ గా ఉంది కదా,
దీంతో పాటు అద్దిరిపోయే గ్రీన్ చట్నీ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా పంజాబీ స్టైల్లో గ్రీన్ చట్నీని చేసేద్దాం. పంజాబీ స్టైల్ గ్రీన్ చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది హీట్ అవ్వాలి. అండ్ ఈలోపు ఏం చేద్దాం అంటే మనం గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుందాం. సో పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పుకుంటా కదా చట్నీస్లోకి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందని. అండ్ ఇందులో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది. అండ్ మీరు అనుకుంటున్నారు కదా అసలు ఈ గ్రీన్ చట్నీ ఏంటి, ఈ గ్రీన్ చట్నీలో ఏమేమి కలుపుతారని. సో అస్సలు టెన్షన్ పడకుండా చక్కగా నేను చేసే ప్రాసెస్ చూసేయండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. సో చట్నీస్లో కూడా ఎన్ని రకాల చట్నీస్ ఉంటాయో, ఎన్ని రకాల కాంబినేషన్స్తో చట్నీస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం చేసే కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ ఇవే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. అండ్ ప్రతి ఒక్క డిష్కి కూడా కాంబినేషన్ ఉంటుందండి. సో ఆ కాంబినేషన్ ఉంటేనే అది పర్ఫెక్ట్ డిష్ అవుతుంది. సో ఆనియన్స్ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే చాలు మనకి ఆనియన్స్. సో ముఖ్యంగా గ్రీన్ చట్నీలోకి నేను యూస్ చేస్తున్నాను ఏంటంటే ముల్లంగి. సో ముల్లంగిని మన గ్రీన్ చట్నీలోకి యూస్ చేయడం వల్ల ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ముల్లంగి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముల్లంగి చాలా మంచిది మనకి, ముఖ్యంగా సమ్మర్ సీజన్, ఆ సీజన్లో కూడా ముల్లంగి తినడం వల్ల మన బాడీని కూల్గా ఉంచుతుంది. సో అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం పుదీనాను యాడ్ చేసేద్దాం. సో పెసరట్లో కూడా పుదీనా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో కూడా పుదీనా యాడ్ చేసేద్దాం. సో చెప్పా కదా గ్రీన్ చట్నీ అని. ఆల్రెడీ మిర్చి వేసాం అండ్ ఇప్పుడు పుదీనా. సో పుదీనా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, పుదీనా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ ఎక్కువ వేయద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ పుల్లగా అవుతుంది లేదా టొమాటో చట్నీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం టొమాటో వేసుకొని ఫ్రై చేద్దాం. సో చట్నీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం ఒకేలా ప్రిపేర్ చేసుకుంటుంటాము, కాకపోతే అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ప్రాసెస్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులోనే మనం టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని అండ్ ఇందులో మనం స్పెషల్గా దానిమ్మ గింజల పొడిని యూజ్ చేస్తున్నాం. సో మనకి బయట దొరుకుతుంది, దీన్ని చాలా కొంచెం వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేద్దాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. సో ఇది మనకి చల్లగా అయిపోయింది. జార్ తెచ్చుకొని ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ చేసేద్దాం.
ముల్లంగి అండ్ పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. సో టొమాటోస్ వేసాం కాబట్టి టొమాటో ఫ్లేవర్ కూడా లైట్ గా తెలుస్తుంది. దాంతో పాటు స్పెషల్ గా మనం దానిమ్మ గింజల పౌడర్ ని యూజ్ చేసాం కదా, సో అది కూడా తెలుస్తుంది. అండ్ ఉప్పు వేద్దాం. ఓకే, సో దీన్ని గ్రైండ్ చేసేద్దాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. రెగ్యులర్ గా మనం ఏం చేస్తాము, చట్నీ అయిపోయిన తర్వాత దానికి పోపు పెట్టుకుంటే కానీ ఆ చట్నీకి టేస్ట్ రాదు. సో దీనికోసం మనం పోపు పెట్టుకోకలేదు. స్పెషల్ గా ఈ చట్నీని డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముల్లంగి ఫ్రై చేసాం, దాంతో పాటు దానిమ్మ గింజల సీడ్స్ పౌడర్ వాడాం కదా, సో అది ఇది కలిపి మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పోపు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ నార్మల్ చట్నీలా అయిపోతుంది. కాబట్టి దీన్ని ఇలాగే డైరెక్ట్ గా సర్వ్ చేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ తెచ్చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, ఎస్, చూసారు కదా పంజాబీ స్టైల్లో గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పంజాబీ స్టైల్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో 1, ముల్లంగి ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, దానిమ్మ గింజల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. పంజాబీ స్టైల్ గ్రీన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ముల్లంగి వేసి ఒకసారి వేయించుకొని పుదీనా, టొమాటోలు, కొత్తిమీర, దానిమ్మ గింజల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో మిశ్రమాన్ని వేసుకుని ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పంజాబీ స్టైల్ గ్రీన్ చట్నీ రెడీ. పంజాబీ స్టైల్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కరెక్ట్ గా ఉంది. అంటే స్పైసీనెస్ కానీ అండ్ అన్నీ కూడా చాలా బాగా మిక్స్ అయ్యాయి. ఎక్కువగా నాకు ముల్లంగి ఫ్లేవర్ తెలుస్తుంది, దాంతో పాటు మింట్ వేసాం కదా, పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈ సీడ్స్ పొడి అంటే దానిమ్మ గింజల సీడ్స్ పొడి యాడ్ చేసాం కదా, దాని వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందండి. సో రెగ్యులర్ చట్నీ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. పోపు పెట్టకపోయినా కూడా చాలా బాగుంది. సో ఇది మీరు కాంబినేషన్ దోశతో ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పా కదా పెసరట్టు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తో మీకు నచ్చిన కాంబినేషన్ తో ట్రై చేయొచ్చు. మరి మిస్ అవ్వకుండా ఈ టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే. మరి 2 డిషెస్ నేర్చుకున్నారు కదా ఈరోజు. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయండి, చక్కగా నేర్చుకోండి. సో మరలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.